వాటికి మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టీ20 వరల్డ్ కప్ లో ఘన విజయం సాధించిన టీమిండియా స్వదేశానికి చేరుకుంది. దీంతో దేశవ్యాప్తంగా కూడా సందడి వాతావరణం నెలకొంది. మరి కాసేపట్లో ప్రధాని మోదీతో రోహిత్ సేన సమావేశం కాబోతోంది. 9:30కు భారత ఆటగాళ్లు ప్రధాని మోదీ దగ్గరకు వెళ్తారు. సమావేశంలో ప్లేయర్స్ ప్రపంచ కప్ జర్నీ విషయాలను పంచుకుంటారు. ఆ తర్వాత భారత జట్టు ప్రధానితో కలిసి అల్పాహారం చేస్తారు. బ్రేక్ఫాస్ట్ తర్వాత టీమిండియా ప్లేయర్స్ ప్రత్యేక విమానంలో ముంబైకు వెళ్తారు. విమానాశ్రయం నుంచి నేరుగా వాంఖడే స్టేడియానికి వెళ్లి అక్కడి నుంచి 2 కిలోమీటర్ల మేర వరల్డ్ కప్ ట్రోఫీతో ఓపెన్ బస్ పెరేడ్ ను నిర్వహిస్తారు. ఇవాళ సాయంత్రం నిర్వహించబోతున్న విక్టరీ పెరేడ్ లో అభిమానులు పాల్గొవాలని రోహిత్ శర్మ ఎక్స్ లో పోస్ట్ చేశారు. ఈ ప్రత్యేక క్షణాలని మీ అందరితో కూడా కలిసి ఆస్వాదించాలనుకుంటున్నామని అన్నారు. ఇక మెరీన్ డ్రైవ్ నుంచి వాంఖడే స్టేడియం వరకు జరిగే పెరేడ్ లో భారత విజయాన్ని సెలబ్రేట్ చేసుకుందామని రోహిత్ శర్మ పోస్ట్ చేశారు. బీసీసీఐ సెక్రటరీ జైషా కూడా అభిమానులకు ఆహ్వానం పంపించారు. టీ20 వరల్డ్ కప్ లో టీమిండియా ఘన విజయం సాధించింది. 17 ఏళ్ల తరువాత రెండోసారి మన జట్టు వరల్డ్ కప్ గెలిచింది. ఈ లీగ్ లో ప్రతి మ్యాచ్ గెలుస్తూ ఫైనల్ చేరిన భారత జట్టు ఫైనల్లో అన్ని విభాగాల్లో అద్భుతంగా రాణించి అద్దరుకొట్టింది. చారిత్రాత్మక విజయాన్ని భారత జట్టు ఓ రేంజ్ లో సెలబ్రేట్ చేసుకుంది. ఘన విజయం తరువాత బార్బడోస్ నుంచి బయలుదేరే సమయానికి అక్కడ హరికేన్స్ బీభత్సం సృష్టించాయి. అసలు బయటకు వచ్చే పరిస్థితి కూడా లేకుండా పోయింది. స్థానిక అధికారులు అక్కడి విమానాశ్రయాన్ని మూసివేశారు. భారత జట్టు ఉన్న హోటల్ రూమ్స్ లోకి కూడా వర్షపు నీరు వచ్చి చేరింది. మరి కాసేపు బయటకు వెళ్లడానికి కూడా అవకాశం లేకుండా అక్కడ కర్ఫ్యూను విధించారు. దీంతో రోహిత్ సేన తీవ్రంగా ఇబ్బంది పడింది. ఆ తర్వాత భారత ప్రభుత్వం ఈ స్పెషల్ చార్టర్డ్ ఫ్లైట్ లో వాళ్ళని ఇక్కడికి తీసుకొచ్చారు. I'm very happy, very excited. It is almost a dream come true seeing the team pass from so close, and Chahal to waved also, so it's my day is made. I don't need anything else today. But I'm very happy, very excited. It is almost a dream come true seeing the team pass from so close, and Chahal to waved also, so it's my day is made.